హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్లీ ఇవాళ నేను నా ఒక టిపికల్ సాటర్డే వీకెండ్ ఎలా ఉంటుందని చూపిస్తాను నా లైఫ్లో. మార్నింగ్ అరౌండ్ 9:30 అలా లేచి బ్రష్ చేసి ఇవాళకి అవుట్ఫిట్ అయితే పిక్ చేసుకున్నాను. పిక్ చేసుకున్న తర్వాత ఇవాళ అయితే ది బెస్ట్ పార్ట్, నాకు డే మొత్తంలో బెస్ట్ పార్ట్ అంటే ఈ గువాషా పార్టే. నాకు చాలా బాగా నచ్చింది. ఎవ్రీడే చేసుకుంటాను. ఒక లిఫ్ట్ ఇస్తుంది మీ స్కిన్కి ఇది ఎవ్రీడే చేసుకోవడం వల్ల. కానీ దీనికి ఒక కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. లైక్ ఆయిల్ అప్లై చేసుకోవడం, కరెక్ట్ ఫార్మాట్లో చేసుకోవడం అలా. లేదంటే ఫేస్ స్ట్రక్చర్ మార్చేసిద్ది ఇది. దీనికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఇలా కరెక్ట్‌గా చేసుకోపోతేనే. సో, ఇంకా నా గువాషా పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా స్నానానికి వెళ్ళిపోయాను. మమ్మీ వెళ్ళొచ్చేటప్పటికి ఓట్స్ అండ్ గోధుమ పిండితో దోస వేసింది. ఇంకా ప్రశాంతంగా ఈ సాంగ్ వింటూ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను నేను. అండ్ నెక్స్ట్ ఒక చిన్న పనుంటే బయటికెళ్ళొచ్చాము. మా సంక్రాంతికి మా తాతయ్య వాళ్ళకి బట్టలు పెడదాం అనుకున్నాం మేము. సో, దాని షాపింగ్ కోసం వెళ్ళాము. వెళ్ళి మా తాతయ్య వాళ్ళందరికీ, మా తాతయ్య, మా అమ్మమ్మ ఇద్దరికి బట్టలు కొని ఇంటికొచ్చేసాము. అండ్ ఇంటికొచ్చాక ఇంక నేను డ్రెస్ చేంజ్ చేసుకొని ఇవాళ యాక్చువల్లీ నాకు కొంచెం వర్క్ ఉంది. ఆఫీస్ వర్క్ కాదు, జనరల్ వర్క్ ఉంది. అండ్ అది స్టార్ట్ చేస్తున్నాను అని నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను ఇక్కడ. కానీ నా వాయిస్ యాక్చువల్లీ నేను కట్ చేశాను. సో ఇంక ఇప్పుడు వర్క్కి కూర్చునే ముందు నేనైతే ఎగ్స్ బాయిల్ చేయడానికి పెట్టేస్తున్నాను. నేను ఎన్నిసార్లు ఎగ్స్ ఇలా బాయిల్ చేయడానికి పెట్టి మర్చిపోయాను. లాస్ట్ 2 days బ్యాక్ అయితే ఎగ్స్ అయితే టోటల్గా మాడిపోయింది. నేను మర్చిపోతా అలా ఎగ్స్ స్టవ్ మీద పెట్టేసి ప్రతిసారి ఎగ్స్ అప్పుడే వచ్చింది అలా మర్చిపోవడం మాత్రం. ఇవాళ మాత్రం గుర్తు పెట్టుకొని ఆపేసాను నేను ఇవి. అప్పటికి నీళ్ళన్నీ లాస్ట్ వరకు వెళ్ళిపోయినాయి. సో ఇంక అప్పటికే టైం 12:30 అలా అవుతుంది. సో ఇంకా పెరుగు అండ్ నా ఫేవరెట్ ప్రొమోగ్రానేట్ అయితే బయట పెట్టేసుకున్నా. ఇవైతే కూలింగ్ ఆడడానికి ఎంతసేపు పడుతున్నాయో. అప్పటికి నేను లేట్గానే పెట్టా, 12:30కి పెట్టా అనుకుంటా. ఇవి నా ఫేవరెట్, లంచ్ తర్వాత తిందామని చెప్పి ఫస్ట్ ఒక బౌల్లో వేసుకుని బయట పెట్టేసుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఇంకా వర్క్కి కూర్చున్నా. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక మ్యాక్సిమం ఒక 30 minutes దాకా నేను కంటిన్యూస్ వర్క్ చేస్తూనే కనిపిస్తా వీడియోలో. సో ఇంకో పక్క ఆఫీస్ వాళ్ళతో కాల్ మాట్లాడుతూ, అంటే ఆఫీస్ నుంచి కాదు, ఆఫీస్ కొలీగ్స్ నుంచి వాళ్ళతో కాల్ మాట్లాడుతూ, ఒక పక్క నేను చేయాల్సిన వర్క్లో నాకేమన్నా ఉంటే వాళ్ళని అడుగుతూ, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే అది వింటూ ల్యాప్టాప్లో కాల్లో కనెక్ట్ అయ్యాం అందరం. ఇంకా కాల్లోనే మాట్లాడుకుంటూ నేనైతే వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. ఒక 1/2 hour కూర్చున్నాను అనుకుంటా అంతే వర్క్ చేసుకుంటూ. ఇంకా దాని తర్వాత కాల్ కట్ చేసుకొని నేను ఇంకా నా వర్క్ ఫినిష్ చేసుకున్నాను. కానీ ఇంకా పెండింగ్ ఉంది నిన్న యాక్చువల్లీ. కానీ అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ వర్క్ అన్నా ఫినిష్ చేసుకున్నాను నేను కష్టపడి. నేను నార్మల్గా అయితే ఉన్న వర్క్ అంతా మార్నింగ్ టైంలోనే ఫినిష్ చేసుకుంటాను. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మ్యాక్సిమం 4 నుంచి నేను పికిల్ బాల్ గేమ్కి వెళ్తాను. 4కి పికిల్ బాల్కి వెళ్ళి 5కి జిమ్కి వెళ్తాను. అంటే నుంచి డైరెక్ట్గా, అంటే ఫ్రెండ్స్ కూడా జిమ్కి వచ్చేస్తాను నాతో పాటు. సో అలా. కానీ ఒక 3-4 days నుంచి నేను పికిల్ బాల్కి వెళ్ళట్లేదు. ఇంకా నాకు వర్క్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ టోటల్ వర్కే అవుతుంది. సో నాకు తెలిసి ఇంకో 2-3 days తర్వాత నుంచి ఐ విల్ స్టార్ట్ గోయింగ్ ఫర్ పికిల్ బాల్ అగైన్ అని అనుకుంటున్నాను. అయితే ప్లాన్ చేసుకుంటున్నాను మళ్ళీ స్టార్ట్ చేయాలి పికిల్ బాల్. సో మ్యాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ వీక్ నుంచి పికిల్ బాల్ మళ్ళీ స్టార్ట్ అయింది. మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్. నేను ఒక లాస్ట్ మంత్ నుంచే ఆడుతున్నట్టున్నా, డిసెంబర్ నుంచి. నాకు జిమ్లో ఫ్రెండ్స్ అయ్యారు వీళ్ళు. సో పికిల్ బాల్ ఫ్రెండ్స్ అయ్యాం మేమందరం. ఇంకా అప్పటికే అరౌండ్ టైం 1:30 అవుతున్నట్టుంది. నేను నా లంచ్ ఫినిష్ చేశాను. ఆ రోజు 2 కూరలు వంకాయ అయినాయి. సో ఇంకా వంకాయ కూర, 1 చపాతీ, ఎగ్తో ఫినిష్ చేశాను. నా లంచ్ మాత్రం ఒక హోల్సమ్ మీల్. నాకైతే భలే నచ్చింది ఇలా లైట్ ఫుడ్ తీసుకొని తింటూ ఉంటే ఎవ్రీడే. దీని తర్వాత నేను కర్డ్ కూడా ప్రిఫర్ చేస్తాను. నేనైతే తిన్నాను కర్డ్, కొంచెం కర్డ్లో ప్రొమోగ్రానేట్ వేసుకొని తిన్నాను. నాకు చాలా బాగా నచ్చింది ఆ కాంబినేషన్, 2 ప్రొమోగ్రానేట్ అండ్ కర్డ్. ఇంక నా లంచ్ ఫినిష్ చేశాను. మ్యాక్సిమం ఒక 2-2:15 అయ్యి ఉంటుంది. నేను 45 minutes తిన్నా అంటే నేనే నమ్మలేదు. 45 minutes నేను లంచ్ ఫినిష్ చేశాను. అంత స్లోగా తింటా టీవీ చూసుకుంటా. రీసెంట్ టైమ్స్లో ఇది నా ఫేవరెట్ బుక్. నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ బుక్ కొనుక్కున్నాను. అండ్ ఇక్కడ ఒక రీల్ కోసం రెడీ అవుతున్నా నేను, ఒక రీల్ చేయడానికి కష్టపడి యాక్చువల్లీ నేను హెయిర్ వాష్ చేద్దాం అనుకున్నా. కానీ రేపు ఎలానో సండే కాబట్టి సండే చేసుకుందామని చెప్పి చేయలేదు. సో ఇంక దానికి స్ప్రే చేసుకొని ఇంకా హెయిర్ స్ట్రైట్నింగ్, ఆ బ్లో డ్రైతో హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. ఎంతసేపు పట్టిందో గాయస్ ఇది మాత్రం చేయడానికి. నేను యాక్చువల్లీ అప్పటికప్పుడు అనుకున్నాను రీల్ చేసుకుందాం అని చెప్పి. ఎలానో ఆ రోజు వీకెండ్, వర్క్ ఉండదు, ఆఫీస్ లేదు కాబట్టి ఇంకా స్టార్ట్ చేశాను. అది సరిగ్గా స్ట్రైట్ అయినా అవ్వకపోయినా ఇంక అంతకన్నా నేను హీట్ పెట్టదలుచుకోలేదు ఆ హెయిర్కి మాత్రం. నేను అరౌండ్ ఈ స్ట్రైట్నింగ్ చేసే, అంటే ఇలా బ్లో డ్రై చేయగలను, లేదా స్ట్రైట్నింగ్ ఆర్ హెయిర్ కట్ చేయించుకొని నాకు తెలిసి అరౌండ్ ఒక 1 year పైన అవుతుంది. నేను వాడట్లేదు ఇవన్నీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెయిర్ బ్రష్, ఈ బ్లో డ్రై బయటికి తీసినప్పుడే డౌట్ వచ్చింది అసలు ఇది పనిచేస్తుందా లేదా, ఏంటి ఇలా ఉందని. సో ఇంకా కష్టపడి చేసుకున్నాను. ఇది నేను వాడే హెయిర్ హీట్ ప్రొటెక్టర్ ఓసిస్ నుంచి.
ఇది నాకు అరౌండ్ 2500 పడినట్టుంది. బెస్ట్ కంపెనీ. నేనిప్పుడు వాడిన అన్నిట్లో ఇది నాకు బా నచ్చింది. మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది హెయిర్‌కి కూడా. అండ్ చాలా సేపు ఉంటది మీరు స్ట్రైట్నింగ్ కరెక్ట్‌గా చేసుకుంటే మాత్రం. నా హెయిర్‌కి స్ట్రైట్నింగ్ చేయాలంటే బ్లో డ్రై చేయాలి. దాని తర్వాత స్ట్రైట్నింగ్ కూడా చేయాలి. అంటే ఎక్స్ట్రా హీట్ పెడితేనే నా దానిలో స్టైలింగ్ ఎక్కువ సేపు ఉంటది. నాది కొంచెం పోరోసిటీ లో అనమాట నా హెయిర్‌ది. సో, స్లోగా స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. స్లోగా హెయిర్ బ్రష్ కూడా చేసుకోవాలి. లేదంటే ఎక్కువ సేపు స్ట్రైట్నింగ్ అనేది కూడా ఉండదు. సో, నేనిక్కడ అలా మొత్తం హెయిర్ బ్రష్ చేసేసుకుంటున్నాను వెనక నుంచి. కొంచెం వాల్యూమ్ ఎక్కువ కనిపించిద్దని చెప్పి నీట్‌గా. ఇంక దాని తర్వాత ఫ్రంట్ పార్టిషన్ తీసుకున్నాను. నాది ఫ్రంట్ ఏమైద్దంటే కొంచెం స్లీవీగా అనిపించిద్ది. సో, ఆయిల్ రాసేసుకున్నట్టు అనిపించిద్ది. కాబట్టి నేను బేసిక్‌గా దానికి ఎక్కువ ప్రెషర్ అయితే పెడతాను హీట్ అయితే. ఎందుకంటే అది చాలా నీట్‌గా కనిపించిద్ది ఒకవేళ ఫ్రంట్ కరెక్ట్‌గా చేసుకుంటే. నేను ఇలా చేసుకున్న తర్వాత రోలర్స్ వాడతాను. ఒక 1 అవర్, 2 అవర్స్ గ్యాప్ ఉంది నీకు షూట్‌కి, లేదంటే ఒక 1 ఆర్ 2 అవర్స్ గ్యాప్ ఉంది నేను ఈవెంట్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు రోలర్స్ కంపల్సరీ వాడండి. ఇట్ హెల్ప్స్ సో మచ్. అండ్ నా మేకప్ కోసం ఇక్కడ లాక్మీ ఫౌండేషన్, ఇది కలర్ కన్సీలర్ రీసెంట్‌గా పర్చేస్ చేశాను. నేను ఈ 3 రీసెంట్‌గానే కొన్నాను. అండ్ ఈ ఐ షాడో ప్యాలెట్ నా ఫేవరెట్ అయిపోయింది. మంచి న్యూడ్ కలర్స్ వచ్చి కళ్ళకి చాలా బాగుంటుంది వేసుకుంటే మాత్రం. ఈ లాక్మీ ఫౌండేషన్ కూడా నేను రీసెంట్‌గానే పర్చేస్ చేశా. నా స్కిన్‌కి అయితే కరెక్ట్‌గా సెట్ అయింది. నేను స్కిన్ టెస్ట్ చేపించుకొని పర్చేస్ చేశాను అది. అండ్ ఇక నా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లోనే. ఐ విల్ గివ్ యూ మై ఇన్‌స్టాగ్రామ్ డిస్క్రిప్షన్‌లో నేను నా ఇన్‌స్టాగ్రామ్ ఇస్తాను. దాన్ని కొంచెం చెక్‌ఔట్ చేయండి గాయ్స్. నచ్చితే ఫాలో చేయండి ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా. ఐ విల్ అప్‌లోడ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఇన్ దేర్. సో, ఇంకా బలగం సినిమా చూస్తూ కాసేపు ఇంకా అప్పటికే మమ్మీ వచ్చేసింది. లేదా మలగం సినిమా హాఫ్ అయ్యేటప్పటికి వచ్చినట్టుంది. ఇంక మమ్మీ వచ్చేటప్పుడు నాకు ఇష్టమని బ్రోక్లీ అండ్ రేపు సండే కాబట్టి తలకు పెట్టుకోవడానికి మెంతాకు కూడా తీసుకొచ్చింది. ఇవి ఒక 3 కట్టలు తీసుకొచ్చినట్టుంది మమ్మీ. మా మమ్మీ ఇంట్లో ఉన్నాయి అనుకోని 3 కట్టలే తీసుకొచ్చింది. నేను యాక్చువల్లీ నా హెయిర్‌కి అట్లీస్ట్ 5 కరెక్ట్‌గా సెట్ అవుతాయి. సో, ఇంట్లో తర్వాత వెతికితే ఇంట్లో లేవు. మమ్మీ తెచ్చిన 3 యూజ్ అయినాయి నాకు బాగా. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అప్పటికి టైం 7 అవుతున్నట్టుంది. డిన్నర్ కోసం నేను ఇవాళ మరమరాలతో మసాలా కలుపుకోవాలని ఫిక్స్ అయ్యాను. సో, ఇంక ఈ గిన్నె వేడెక్కాక దానిలో కొంచెం నెయ్యేసి ఆయిల్ ప్లేస్‌లో నేను నెయ్యి యూజ్ చేస్తున్నా. అంతే మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. లిమిటెడ్ ఆయిల్ అంతే. అండ్ ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన వెంటనే ఆ మరమరాలు ఫుల్‌గా పోసేసుకోండి. పోసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా మీకు స్మెల్ వస్తా ఉంటది. మంచి స్మెల్ వస్తా ఉంటది. నెయ్యంతా వాటికి పట్టినట్టు మరమరాలకి మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టినా పర్లేదు. లో ఫ్లేమ్‌లో పెట్టినా పర్లేదు. సో, ఇంక ఈ వేగేలోపు నేను మా మమ్మీ చేత టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చికి అండ్ స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ ముందే ప్రీ బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు స్వీట్ కార్న్ చాలా ఇష్టం. ఆ రోజు స్వీట్ కార్న్ తిందామని ఫిక్స్ అయ్యా. కానీ ఒకేసారి డిన్నర్‌లోకి కూడా ఇది ఉంటదని చెప్పి ఇలా చేసుకుంటున్నాను. ఇంకా కట్ చేసుకున్న మసాలా అన్నీ ఏసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్, టమాటా, గ్రీన్ చిల్లీ అండ్ ముందుగానే బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా ఏసేసుకొని దానిలో మనకు కావాల్సిన మసాలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఉప్పు, కారం ఒకటే యాడ్ చేశాను. మీకు కావాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నైట్ టైం నేను మసాలా ఎక్కువ ప్రిఫర్ చేయను. ఇంకా ఉప్పు, కారం వరకు యాడ్ చేసి మిక్స్ చేయమన్నా. అండ్ ఆల్సో మర్చిపోయా ఫ్రెండ్స్, దీనిలో లెమన్ కూడా యాడ్ చేశాను నేను. ఆ వీడియో క్లిప్ యాడ్ చేశా అనుకుంటా. చేశాను. ఇంక దాన్ని మంచిగా కలిపేసుకొని చేత్తో ఇంకా తినడమే గాయ్స్. మంచి డిన్నర్ ఇదైతే లైట్‌గా ఉంటది స్టమక్‌లో కూడా. ఇక్కడ నెట్‌ఫ్లిక్స్‌లో 'ఎకో' అన్న ఒక మూవీ కొత్త సినిమా పెట్టారని చెప్పి నేను మా మమ్మీ ఆ సినిమా చూస్తూ డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము. నాకిలా మా మమ్మీతో కూర్చొని డిన్నర్ చేస్తూ మూవీ చూస్తుంటే భలే నచ్చిద్ది. ఏ డిస్టర్బెన్స్ లేకుండా. లేదంటే మా మమ్మీకి ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఎవరో ఒకళ్ళతో ఫోన్ మాట్లాడుతూనే ఉంటది మా మమ్మీ బిజీగా. సో, ఇలా నాతో కలిసి సినిమా చూస్తూ ప్రశాంతంగా అనిపిచ్చిద్ది. మా మమ్మీ నాతో కూర్చొని మాట్లాడుకుంటూ, మేము మిడిల్‌లో తింటూ ఎంజాయ్ చేస్తాము. మాక్సిమం టైం ఇలానే గడపాలని చూస్తాము. కానీ అది అవ్వదు కొన్నిసార్లు. ఇంకా మేము కూర్చొని ఆ మూవీ చూస్తూ డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాము. ఇంకా ఇక్కడ మమ్మీ ఇందాక బ్రోకలీ తెచ్చింది కదా! దాన్ని పీసెస్‌గా చేసి అంటే ఎప్పటికప్పుడు తీసుకోవడం కన్నా ఇలా ప్రీగా తీసేసుకొని పీసెస్‌గా పెట్టుకోవడం బెస్ట్. మా మమ్మీ దీనిలో చెప్తుంది పురుగులుంటాయి చూసుకొని తీయి అని చెప్పి. సో, నేను 2 తీసేటప్పటికి మా మమ్మీ మిగిలిన 3 తీసేశారు. ఇంక నేను ఆ సినిమా చూసుకుంటూ మెల్లగా తీశాను ఇయన్నీ. ఇంకా బ్రోకలీ కూడా తీసి అన్నీ సెపరేట్‌గా అదంతా ఒక పెద్ద బౌల్ నిండిపోయింది. 5 బ్రోకలీస్ కాబట్టి. నాకు తెలిసినంత వరకు బ్రోకలీ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు. సో, ఇక్కడ నేను బ్రోకలీ మొత్తం తీసేసి కింద ఊరికే అలా క్లీన్ చేస్తున్నా. మా మమ్మీ నెక్స్ట్ ఫ్లవర్స్ ఉన్నాయి అవి కూడా సర్దాలి నీట్‌గా అని చెప్పి. ఇంక మా మదర్ లేచెళ్లారు ఫ్లవర్స్ అయి తేడానికి. నేను అక్కడ ఉన్న ప్లేస్‌ని నీట్‌గా కొంచెం అలా క్లీన్ చేశాను. చేత్తో ఊడుస్తున్నా నేనైతే ఇక్కడ.
సో ఇంకెళ్ళి మా మదర్ ఫ్లవర్స్ అన్నీ ఒక పెద్ద ప్లేట్‌లో యేసుకొని తీసుకొచ్చారు. ఒక గిన్నెలో సర్దుదామని చెప్పి నీట్‌గా. మళ్ళీ బయట పెడితే వాడిపోతాయని చెప్పి. సో ఇక్కడ నేను కొంచెం టెంప్లేట్ కోసం ఒక ఫోటో అయితే దిగాను. ఇంక టిష్యూస్ అయన్నీ ఒక 3 టిష్యూస్ వరకు వేసి కింద అంటే ఏమన్నా వాటర్ వస్తే అవి పీల్ చేసుకుంటాయని చెప్పి, ఇంకా చామంతులు, రోజెస్ అండ్ లిల్లీ పూలు 3 పూలు తెచ్చారు మా మదరు. ఇంకా ఫ్లవర్స్ అన్నీ వాటిల్లో మా మమ్మీ సర్దుతుంటే నేను వాటిని ప్లేస్ సెట్ చేస్తున్నా. ఇటు, అటు, అటు, ఇటు సర్దుతూ వాటిని. ఇంకా లాస్ట్‌లో మళ్ళీ వీటిలో కొంచెం రోజెస్ కూడా యాడ్ చేసాము పైన. అంటే అప్పటికే నిండిపోయింది ఇది. జస్ట్ ఒక 5-6 రోజెస్ వరకు యాడ్ చేశాను అనుకుంటా. దీనిలో వీడియోలో నేను చూపిస్తాను నేను మీకు. ఇంక పైన రోజెస్ అవి కూడా సర్దేసి ఫ్లవర్స్ అయితే తీసేసాము. ఇంకా మిగతా ఆ ప్లేట్‌లో మిగిలిన పూలు గూడా ఉన్నాయి. లిల్లీ పూలతో పాటు మిగతా నా పెటల్స్ అనుకుంటా అన్నీ కింద పడిపోయినాయి. ఇదిగోండి లిల్లీ పువ్వు నేనే చెవులో అవి పెట్టుకొని కొంచెం ఆడుకున్నా కాసేపు దాంతో. ఇవైతే మిగిలిన పూలనమాట. సో, అక్కడ లైటింగ్ ఎక్కువుందని చెప్పి కొంచెం లైటింగ్ తగ్గిస్తున్నా దానిలో కెమెరాలో. తెల్లగా పడిపోతుందసలు. ఇంకా ఫ్లవర్స్ అన్నీ సర్దేసి ఇంకా అక్కడున్న ఫ్లవర్స్‌తో నేను చేసిన ఒకే ఒక్క తప్పు పని ఇదే గైస్. జస్ట్ అలా తీసి అలా ఇసిరేసాను నేను అంతే ఫ్లవర్స్ అంతే. మా మమ్మీ స్టార్ట్ చేసింది ఇంకా పూలన్నీ తీసి నా మీద ఇసిరేయడం స్టార్ట్ చేసింది. ఇంకా అలా మేమిద్దరం కాసేపు ఫ్లవర్స్ అయితే విసురుకున్నాము, ఆడుకున్నాము. కానీ దీనిలో అత్యంత ఘోరమైన పని ఏంటో తెలుసా గైస్? దీని తర్వాత దాన్ని నేనే క్లీన్ చేశాను మొత్తం. మా మమ్మీ ఇలా ఎన్ని సార్లు ఏసిందో. దాని తర్వాత మా అమ్మమ్మ ఫోన్ చేసింది. మా అమ్మమ్మతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కూడా మా మమ్మీ పూలు ఏస్తానే ఉంది. కింద పడినయి తీస్తుంది, ఏస్తుంది. ప్లేట్ అయితే లాక్కొని మరీ ఏస్తుంది గాయ్స్ ఇక్కడ. మా మమ్మీ నా దగ్గర నుంచి ప్లేట్ నేను తీసుకుంటున్నా అని చెప్పి ఆ పెద్ద ప్లేట్ లాక్కొని నా మీద ఫ్లవర్స్ ఏస్తూనే ఉంది. నేనేమో కింద పడిన ఫ్లవర్స్ ఏరుకొని మరీ ఏసుకుంటున్నాను. కాసేపు ఆడుకొని మా అమ్మమ్మతో ఫోన్ మాట్లాడిన తర్వాత కింద పరిస్థితి ఏమో ఇట్లా ఉంది. ఇదంతా ఇప్పుడు ఎవరు క్లీన్ చేస్తారు? నేనే. సోఫా మొత్తం దులిపి, నా హెయిర్ మొత్తం దులుపుకొని, ఇంక మళ్ళీ వెళ్ళి చీపిరి తెచ్చుకొని నేనే క్లీన్ చేశా ఇల్లు మొత్తం ఒకసారి. నేను అప్పటికి మా మమ్మీ రాకముందు ఒకసారి ఊడ్చా గాయ్స్. ఎందుకంటే వీడియో చేసుకుందా అని చెప్పి నేనే ఊడ్చాను. మా మమ్మీ మళ్ళీ వచ్చి మొత్తం ఫ్లవర్స్ అన్నీ కిందేసింది. మళ్ళీ ఊడవాల్సి వచ్చింది నేనే. మా మమ్మీ ఏమో ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టున్నారు ఆ టైంలో. సో ఇంక ఇల్లంతా ఒకసారి ఊడ్చేసి అప్పటికే 9:30 అయినట్టుంది టైం. సో ఇంక గీజర్ వేసుకున్నాను. ఇదైతే గోరింటాకు రేపు పెట్టుకుందామని ఫిక్స్ అయ్యా. సండే కాబట్టి సండే ఆఫ్టర్నూన్ అలా. సో ఇంకా అలా బయటకు వచ్చి నుంచున్నాం నేను మా మదర్. చందమామ ఎంత అందంగా ఉందో ఫ్రెండ్స్ నిన్న మాత్రం. అంతా సర్కిల్గా లడ్డులాగా. ఇంకా నేను మా మదర్ అలా సరదాగా కాసేపు నుంచున్నాం. మా మమ్మీ ఏమో ఏదో ఫోన్ మాట్లాడుతుంది. మేబీ మా పెద్దమ్మతో అనుకుంటా మాట్లాడుతుంది. నేను ఇంక అలా నుంచున్నాను. ఇక్కడ మీకు వీడియోలో అర్థం కావట్లేదు కానీ గాయ్స్, అక్కడ మాత్రం కుక్కలు ఎలా అరుస్తున్నాయంటే పిచ్చి పట్టిన కుక్కల్లా అరుస్తున్నాయి. చిరాకు వచ్చేసింది మాకైతే. ఎంతసేపు నుంచున్నామో మేము అక్కడ అంతసేపు అరుస్తూనే ఉన్నాయి కుక్కలు. మీ ఇంటి దగ్గర కుక్కలు అరుస్తాయో లేదో నాకు చెప్పండి గాయ్స్. మా ఇంటి దగ్గర మాత్రం పిచ్చి పిచ్చిగా అరుస్తాయి అసలు. నైట్ టైం కూడా విండోస్ వేసుకోకపోతే అసలు నిద్ర కూడా పట్టదు. ఇంకా మేము ప్రశాంతంగా ఇక్కడ కాసేపు నుంచున్నాము. ఆ కుక్కల అరుపులోనే ప్రశాంతంగా నుంచున్నాం మేము. అండ్ ఇక్కడ ఇంకా నేను మా ఇంటి పక్కన ఒక సందు ఉంటది. ఆ సందు పక్కన ఇంకో సందు ఉంటది. ఆ సందులోకే మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా మమ్మీ అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం. మా మమ్మీ ఏమో ఎక్కడుంటది సందు నాకసలు గుర్తు కూడా లేదు అంటుంది. మా మమ్మీ నాకన్నా అసలు ఇక్కడ సందు ఎక్కడ ఉందని అడుగుతుంది. ఇంకా లోపలికొచ్చి ఇదే ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పిన మూవీ ఎకో అని చెప్పి ఇది కూడా డాగ్స్ గురించే ఈ మూవీ అంతా. సగానికి సగం పైన మొత్తం కుక్కల గురించే ఉంటుంది. ఈమె ఒక మలేషియన్ అనమాట. ఈమె ఇండియాకి ఎలా వచ్చింది ఇదంతా స్టోరీ. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను ఇంకా అప్పటికే టైం 10:30 అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. ఇంక నేను వెళ్ళి మంచిగా పడుకున్నా ఫ్రెండ్స్. దట్స్ ఇట్ గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.